గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బిట్మార్ట్ అప్లికేషన్ని లేకపోతే బిట్మార్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్స్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో కొంతమంది నన్ను ఏం రిక్వెస్ట్ చేశారు అంటే, వాట్సాప్ కంటే కూడా టెలిగ్రామ్ గ్రూప్ ఉంటే బెటర్ సార్, ఎందుకు అంటే వాట్సాప్లో అందరూ కూడా మళ్ళీ పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారు, దానివల్ల కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది అనేసి అన్నారు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం ఎవరైతే వాట్సాప్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటారో, టెలిగ్రామ్లో అయితే ఓకేనో, వాళ్ళ కోసం టెలిగ్రామ్ గ్రూప్ అనేది కూడా ఓపెన్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు, మీకు ఏది కంఫర్టబుల్ అయితే టెలిగ్రామ్ అయితే టెలిగ్రామ్, వాట్సాప్ అయితే వాట్సాప్ జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు బిట్మార్ట్ అప్లికేషన్ లేకపోతే బిట్మార్ట్ ఎక్స్చేంజ్ని అసలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఒకటి ఉంది, అది చెప్తానండి. ఏంటి అంటే, మన తెలుగు స్టేట్స్లో మన తెలుగు వాళ్ళు చాలామంది కిబో కాయిన్ని ప్రమోట్ చేశారు. సో కిబోలో ఇన్వెస్ట్ చేశారు. ఈ కిబో అనేది ప్రస్తుతానికి విత్డ్రాల్ ఇస్తుంది అనేసి నాకు ఒక న్యూస్ అయితే తెలిసింది. నేను కిబోలో పార్టిసిపేట్ చేయలేదు, కానీ చాలా కిబో గురించి తెలుసు. చాలామంది నన్ను అప్పట్లో ప్రమోట్ చేయమని కూడా అడిగారనమాట, సైన్అప్ చేసుకోమని, అకౌంట్ చేసుకోమని, కానీ నేను చేయలేదు. కాకపోతే నిన్న మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేసి కిబో అనేది బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది, సో మాకు విత్డ్రాల్ ప్రాసెస్ అనేది ఒక వీడియో చేసి పెట్టండి అని అడిగారు. సో దాని గురించి నేను డీటెయిల్స్ చెక్ చేస్తే ఈ కిబో అనేది కేబీసీ కాయిన్, కిబో అనేది కేబీసీ నేమ్ తోటి బిట్మార్ట్ అప్లికేషన్లో లిస్ట్ అయిందండి. సో మనం ఈ కేబీసీని లేకపోతే కిబో కాయిన్స్ని మీ దగ్గర ఉన్నటువంటి మీ వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ కేబీసీని తీసుకెళ్ళేసి మన బిట్మార్ట్ అప్లికేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే, బిట్మార్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను గూగుల్ క్రోమ్లో బిట్మార్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ బిట్మార్ట్ అని ఉంది చూడండి, క్లియర్గా టాప్లో బిట్మార్ట్ అనేసి. సో ఈ బిట్మార్ట్లో ఇక్కడ చూడండి కేబీసీ యుఎస్డిటీ అని ఉంది. సో కిబోని ఇక్కడ కేబీసీ అనే షార్ట్కట్ నేమ్లో వీళ్ళు లిస్టింగ్ అనేది చేశారనమాట. సో మన దగ్గర ఉన్నటువంటి కిబోని మనం బిట్మార్ట్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అంటే మనకు బిట్మార్ట్ ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీగా ఉండాలి. దానికోసం నేను ఈ రిజిస్ట్రేషన్ వీడియో అనే దాన్ని చేస్తున్నాను అనమాట. బిట్మార్ట్ ఎక్స్చేంజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. సో అది ప్లే స్టోర్కి వెళ్తుంది. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత కింద ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఈ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత అలౌ అనే ఆప్షన్స్ అడుగుతుంది, 2 టైమ్స్ అలౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి, ఆ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అనేది చూపిస్తుందండి. అప్లికేషన్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫోన్ నెంబర్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈమెయిల్ ఐడి అయినా యూజ్ చేయొచ్చు. సో ఈమెయిల్ ఐడితో చేసుకోవడం బెటర్ అండి, ప్రిఫరబుల్. అందుకని చెప్పేసి నేను ఈమెయిల్ అనే లింక్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఈమెయిల్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ మీ ఈమెయిల్ ఐడి అనే దాన్ని ఎంట్రీ చేయండి. దాని తర్వాత మీ పాస్వర్డ్ అనే దాన్ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత కింద రిఫరల్ ఐడి అనేసి అడుగుతుంది. ఈ రిఫరల్ ఐడి కూడా నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, దాన్ని యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎనేబుల్లో ఉంది, టిక్ మార్క్, ఇంకొకసారి టచ్ చేసి చూడండి. తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత మనకి ఈ ఇంటెలిజెంట్ వెరిఫికేషన్ అనేది వచ్చిందండి. దానికోసం మనం ఏం చేయాలి అంటే, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి సింబల్ని కరెక్ట్గా ఆ మధ్యలోకి సెట్ చేయాలన్నమాట. సెట్ చేసిన తర్వాత ఇలా సక్సెస్ అనేది అయింది. దాని తర్వాత మన ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వచ్చి ఉంటుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని తీసుకొచ్చేసి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి.
చూడండి, ఇలా నా ఈమెయిల్ ఐడి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు బిట్మార్ట్ నుంచి ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది వచ్చింది. చూడండి, ఈ వెరిఫికేషన్ కోడ్ నేను తీసుకెళ్ళేసి మన అప్లికేషన్ రిజిస్ట్రేషన్ దాంట్లో పేస్ట్ చేస్తాను. సో మనం ఓటీపీ అనే దాన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ అనేసి స్క్రీన్ మీద వస్తుందండి. అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి స్టార్ట్ నౌ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ స్టార్ట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఇది మనకు రివార్డ్స్ గురించి అండి. మనం ఏ విధంగా అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలి అనే విషయం గురించి. సో ఇది మనకు అవసరం లేదు, అందుకని చెప్పేసి నేను బ్యాక్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మెయిన్ పేజ్ వచ్చింది. ఈ కింద డౌన్ సైడ్లో ఇంటూ మార్క్ ఉంది చూడండి. ఆ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ అయిందండి. సో ఇక్కడ మనం ఏదన్నా డిపాజిట్ అనేది చేయాలి అని అంటే ఈ అప్లికేషన్లో ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేసి ఇక్కడ ఉండేటటువంటి డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళేసి వేరే క్రిప్టో ఎక్స్చేంజ్లో కానీ లేకపోతే మైనింగ్ అప్లికేషన్స్లో కానీ ఇచ్చేసి మనకు కావాల్సినటువంటి క్రిప్టోని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా కాదు, మీరు ఏదన్నా బై చేయాలి అంటే ఇక్కడ బై క్రిప్టో అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మనం బై చేయవచ్చు అన్నమాట. సో మనం ఇలా రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటివరకు కంప్లీట్ అయిందండి. కాకపోతే మనం కేవైసీ అనేది చేసుకోవాలి. ఈ కేవైసీ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ కార్నర్లో చూడండి ఒక ఐకాన్ బొమ్మ ఉంది. ఆ ఐకాన్ బొమ్మ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ మెయిల్ ఐడితో అయితే రిజిస్టర్ అయి ఉంటారో ఆ మెయిల్ ఐడి అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏమేమి వెరిఫికేషన్స్ చేసుకోవాలో అన్ని వెరిఫికేషన్స్ అనేది ఇక్కడ అడుగుతుంది. సో ఫస్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంది కదా, అక్కడ వెరిఫై నవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చెప్పారండి. అదేంటి అంటే మనం ఏదన్నా డిపాజిట్ చేసుకోవాలన్నా లేకపోతే విత్డ్రా చేసుకోవాలన్నా క్రిప్టోని బై చేయాలన్నా సేల్ చేయాలన్నా తర్వాత స్పాట్ ట్రేడింగ్ చేయాలన్నా ఫ్యూచర్స్ ట్రేడింగు ఈ ఎన్ఎఫ్టీ మార్కెట్లో మనం పార్టిసిపేట్ చేయాలన్నా ఇవన్నీ ఏది చేయాలన్నా కానీ మనం ఈ లెవెల్ 1 వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. దీంట్లో లెవెల్ 2 వెరిఫికేషన్ కూడా ఉంది. సో మనం ఫస్ట్ లెవెల్ 1 వెరిఫికేషన్ అనే దాన్ని చేసుకుందాం. సో అది చేసుకోవడానికి ఇక్కడ వెరిఫై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ వెరిఫై నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో లెవెల్ 1 వెరిఫికేషన్ కోసం మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఐడెంటిటీ కార్డు అడుగుతున్నారు. దాంతోపాటు ఇక్కడ ఒక నోట్ అనేది ఇచ్చారండి. అదేంటి అంటే మీరు ఏ కంట్రీ యొక్క ఐడి కార్డు అయితే సబ్మిట్ చేయబోతున్నారో సో అదే కంట్రీ ఐడిని ఇక్కడ మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి అని చెప్పారు. సో ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ కంట్రీ ఆర్ ఏరియా అని ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సెర్చ్లో ఇండియా అని టైప్ చేశాను. ఇండియా వచ్చింది, సెలెక్ట్ చేసుకున్నానండి. సో దాని తర్వాత ఇక్కడ మీ నేమ్ అడుగుతుంది. సో నేమ్ అనేది చాలా జాగ్రత్తగా ఎంట్రీ చేయండి ఇక్కడ. ఎందుకు అంటే ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ ఇవి రెండు మాత్రమే అడిగారు, మీ మిడిల్ నేమ్ అడగలేదు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా నేమ్ కారెంపూడి వెంకట కృష్ణ. సో వీళ్ళు అడిగింది ఏంటి అంటే నా నేమ్లో 3 పార్ట్లు ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ మా ఇంటి నేమ్ అండి కారెంపూడి, లాస్ట్ నేమ్ కృష్ణ, మధ్యలో ఉన్న వెంకట గురించి వీళ్ళు అడగలేదు. సో అలాంటప్పుడు మనం అది ఎంట్రీ చేయని అవసరం లేదు. సో మీ నేమ్ అనేది ఎలా ఉంది, 2 ముక్కలుగా ఉందా 3 ముక్కలుగా ఉందా ఎలా ఉంది అనేది మీరు క్లియర్గా ఒక ఐడి కార్డు మీద చూసుకొని సో మీ నేమ్లో 2 పార్ట్లే ఉంటే ఫస్ట్ పార్ట్ ఫస్ట్ నేమ్లో, సెకండ్ పార్ట్ లాస్ట్ నేమ్లో ఎంట్రీ చేయండి. లేదు 3 పార్టులుగా ఉందనుకోండి, ఫస్ట్ పార్ట్ అనేది ఫస్ట్ నేమ్లో, లాస్ట్ 3వ పార్ట్ అనేది లాస్ట్ నేమ్లో ఎంట్రీ చేయండి. మధ్యలో ఉన్న దాన్ని వదిలేసేయండి. దాని తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి మనము. సో అలా డౌన్ సైడ్కి స్క్రోల్ చేయాలి దాన్ని. సో మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఐడి కార్డు ప్రకారం సేమ్ ఐడి కార్డులో ఉండేలా చూసుకోండి. మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, అది వేయకండి. ఐడి కార్డులో ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
సో మన డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇదివరకు వెరిఫై నవ్ అనే ఆప్షన్ ఉన్నది కదా, అది L1 నుంచి L2కి వెళ్ళిపోయిందండి. సో L2కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ వెరిఫై అనేది హైలైట్ అయింది. సో ఒక్కసారి నేను L1 మీద మళ్ళీ క్లిక్ చేస్తున్నాను చూడండి. చూసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు వెరిఫైడ్ అనేసి క్లియర్గా పడింది అనమాట. సో నెక్స్ట్ ఈ L2 మీద క్లిక్ చేసి ఇక్కడ వెరిఫై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు మనకు కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారండి. సో ఇది చేయడానికి మనం ఏం చేయాలంటే మన కంట్రీ కోడ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మన ఐడి కార్డు లేదా డాక్యుమెంట్ని అప్లోడ్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మన ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇవన్నీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో ఈ ఫీచర్స్ అన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోగలం. సో ఇది చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే కింద వెరిఫై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ వెరిఫై నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. వెరిఫై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకు 2 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఒకటి ఏంటంటే టేక్ ఏ ఫోటో ఆఫ్ యువర్ పర్సనల్ డాక్యుమెంట్. సో మనం ఏదైతే సబ్మిట్ చేయబోతున్నామో పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆ ఐడి కార్డు యొక్క ఫోటో అనేది క్యాప్చర్ చేయండి అనేసి ఫస్ట్ ఇన్స్ట్రక్షను. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మనం సెల్ఫీ దిగండి, టేక్ ఏ సెల్ఫీ అనేసి 2 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇది చేయడానికి ఇక్కడ కింద స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దాని తర్వాత ఇలా వచ్చిందండి. ఈ పేజ్లో మన కంట్రీ కోడ్ అనేది ఆటోమేటిక్గా చూపించేస్తుంది. ఇదివరకు ఇండియా అని మనం పెట్టాం కాబట్టి అది క్లియర్గా ఇండియా అని వచ్చింది. ఒకవేళ ఎవరిదన్నా రాంగ్ ఉంటే ఈ పక్కన ఉన్నటువంటి సింబల్ ఏదైనా ఉంది కదా, అది టచ్ చేసి ట్రై చేయండి ఏమన్నా చేంజ్ చేసుకోవడానికి. ఇండియా కాకుండా వేరేది ఎవరన్నా మర్చిపోయి రాంగ్ పెట్టిండుంటే ఈ సింబల్ ద్వారా వర్క్ అవుతుందేమో టచ్ చేసి చెక్ చేయండి. సో దాని కింద ఇక్కడ మనకి ఏమేమి ఐడి కార్డ్స్ అప్లోడ్ చేయొచ్చు అనే ఆప్షన్ ఇచ్చారు. ఒకటి పాస్పోర్ట్ ఇచ్చారు, 2 డ్రైవర్ లైసెన్స్ ఇచ్చారు, 3వది ఐడెంటిటీ కార్డు ఇచ్చారనమాట. సో నేను మీకు సజెషన్ ఇచ్చేది ఏంటి అంటే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉంటే ఫస్ట్ దీంతోనే మీరు కేవైసీ అనేది చేసుకోండి. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డు ఉంది కదా, ఈ ఐడెంటిటీ కార్డు మీద క్లిక్ చేసి మీరు వెరిఫికేషన్ అనేది కేవైసీ అనేది చేసుకోండి. సో నేను దానికోసం ఇక్కడ ఐడెంటిటీ కార్డు అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో పైన కూడా ఒకటి మనకు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మాన్యువల్లీ క్యాప్చర్ ది ఫోటో సైడ్ అంటే మీ ఐడి కార్డు యొక్క ఫోటో ఎక్కడైతే ఉంటుందో ఆ వైపు మాత్రమే మీరు ఫోటో తీయండి అని చెప్పారు. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే నా ఐడి కార్డు ఫోటో తీస్తున్నాను. సో తర్వాత బ్యాక్ సైడ్ కూడా తీయమని అడుగుతుంది. సో ఫ్రంట్ తీసాను, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఫోటో తీస్తున్నానండి. సో అయిపోయిన తర్వాత ఇక్కడ గాట్ ఇట్ అనే ఆప్షన్ వచ్చింది. తర్వాత ఫేస్ వెరిఫికేషన్ అడుగుతుంది. దానికోసం కింద స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఆ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో సెల్ఫీ కూడా దిగానండి. దిగిన తర్వాత అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ సక్సెస్ఫుల్ అని పడింది. సో ఇక్కడ చూడండి మనకి కేవైసీ స్టేటస్ ఎక్స్పెక్టేషన్ అనేది తొందరలో మనకు తెలుస్తుంది అనేసి వచ్చిందనమాట. సో ఇదేనండి 2 ప్రాసెస్లు మనం కేవైసీ వెరిఫికేషన్ చేసుకునేది.
సో ఇక్కడ చూడండి సెకండ్ దాంట్లో మనకు ఇంకా వెరిఫికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ రాలేదు. ఫస్ట్ లెవెల్ చూస్తే ఫస్ట్ లెవెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ వెరిఫైడ్ అని పడింది, కానీ లెవెల్ 2లో ఇంకా వెరిఫైడ్ అనేది రాలేదన్నమాట. సో కొద్దిసేపటి తర్వాత మనకి ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్ అనేది తెలుస్తుంది. ఇదేనండి ఈ వెరిఫికేషన్ చేసుకునే ప్రాసెస్. సో ఇప్పుడు ఇంకొకసారి బ్యాక్ చేశాను. ఇక్కడ మళ్ళీ మనం ఏమేమి వెరిఫికేషన్ చేసుకోవాలి అనేసి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోన్ వెరిఫికేషన్ ఒక ఆప్షన్ ఉంది, ఈమెయిల్ వెరిఫికేషన్ ఉంది, గూగుల్ అథెంటికేటర్ ఉంది. సో ఇవి కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, ఇది అంత అత్యవసరం అయితే ఏం కాదు. కానీ ఫోన్ వెరిఫికేషన్ అనేది చేసి చూపిస్తాను ఒకసారి. సో ఫోన్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఇక్కడ వెరిఫై ఫోన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కంట్రీ కోడ్ ఆప్షన్ వచ్చింది చూడండి. ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ఇండియన్ టైప్ చేస్తున్నా. ఇండియన్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. అలా మొబైల్ నెంబర్ ఇచ్చి క్లిక్ చేసిన తర్వాత ఒక ఓటీపీ అనేది వచ్చిందండి. సో మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది, అది ఎంట్రీ చేస్తున్నాను. సో ఎంట్రీ చేసిన తర్వాత కింద మళ్ళీ మనకి ఈమెయిల్కి కూడా ఒక ఓటీపీ వచ్చిందని చెప్తున్నారు. సారీ ఇక్కడ ఈమెయిల్లో ఒకటి ఓపెన్ చేసి ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఈ సెండ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే మన ఈమెయిల్కి ఓటీపీ అనేది వెళ్తుంది. అలా ఈమెయిల్కి ఓటీపీ వెళ్ళిన తర్వాత అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాతే మన ఫోన్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ సెండ్ క్లిక్ చేశాను. ఇప్పుడు నా ఈమెయిల్కి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది, అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తానండి. సో నేను ఈ ఈమెయిల్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది అనేసి నేను ఇక్కడ ఓపెన్ చేశాను కదా, కానీ బిట్మార్ట్ నుంచి నాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అండ్ యూ కెన్ గో టు ది ట్రాన్సాక్షన్ అని వచ్చింది. సో దీనికి మీనింగ్ ఏంటి అంటే నేను ఫేస్ వెరిఫికేషన్, ఫోటో వెరిఫికేషన్ ఏదైతే చేశానో అది సక్సెస్ అయిందనమాట. సో ఇప్పుడు బ్యాక్ చేస్తున్నాను. బ్యాక్ చేసి మనకు ఓటీపీ అనేది ఒకటి రావాలి. సో ఇక్కడ మనకు ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ అనేది ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అండి ఈమెయిల్ వెరిఫికేషన్. దాని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ ఈమెయిల్ వెరిఫైడ్ అయినట్టు చూపిస్తుంది. ఒకవేళ మీరు ఈమెయిల్ ఎప్పుడన్నా చేంజ్ చేసుకోవాలంటే కింద ఉన్నటువంటి చేంజ్ అనే ఆప్షన్ని మీరు యూజ్ చేయవచ్చు. సో దాని కింద ఇక్కడ గూగుల్ అథెంటికేటర్ ఆప్షన్ ఉంది చూడండి, ఇది మనకు ఖచ్చితంగా అవసరం అవుతుంది అండి. అది ఎందుకు అంటే మన క్రిప్టో అసెట్స్ని దేన్నైనా కానీ మన బిట్మార్ట్ అప్లికేషన్ నుంచి వేరే ఎక్స్చేంజెస్కి లేకపోతే మైనింగ్ అప్లికేషన్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా, ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ ఇటువంటి వాటికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా ఈ గూగుల్ అథెంటికేటర్ అనేది కంపల్సరీ. ఈ గూగుల్ అథెంటికేటర్ మనం యూజ్ చేస్తేనే మనకు విత్డ్రాల్ అనేది వస్తుంది అనమాట. సో దీనికోసం నేను సింపుల్గా చెప్తాను వినండి. ఎందుకు అని అంటే ఇది వీడియో రికార్డ్ చేసిన అవ్వదండి, ఎందుకంటే చాలా సెక్యూర్డ్ది. సో జస్ట్ దీని మీద క్లిక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు గూగుల్ అథెంటికేటర్ కోడ్ అనేసి వచ్చి హౌ టు ఎనేబుల్ 2FA అని వచ్చింది. ఈ కింద ఎనేబుల్ నవ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. సో ఆ ఎనేబుల్ నవ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లో మీకు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక కీ అనేది ఉంటుంది, అబ్జర్వ్ చేశారో లేదో, ఇక్కడ ఒక కీ అనేది ఉంటుంది. ఈ కీని మీరు కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మీరు కింద ఉన్నటువంటి నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏం జరుగుతుందంటే గూగుల్ అథెంటికేషన్ కోడ్ అనేసి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము కోడ్ అనే దాన్ని ఎంట్రీ చేయాలి. సో ఈ కోడ్ అనే దాన్ని ఎంట్రీ చేయాలంటే మీరు ఏం చేయాలంటే మీరు గూగుల్కి వెళ్ళేసి గూగుల్ 2FA అథెంటికేటర్ అనేసి మీరు టైప్ చేయండి. లేకపోతే ఇక్కడ మీకు లింక్ అనేది వస్తే ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ అథెంటికేటర్ ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది చూపించలేదు. సో ఒక్క నిమిషం. సో మీకు ఒకవేళ గూగుల్ అథెంటికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా రాకపోతే మీరు ప్లేస్టోర్కి వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది కదా గూగుల్ అథెంటికేటర్ గూగుల్ LLC, గుర్తుపెట్టుకోండి చాలా స్కామ్డ్ కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి సో మీకు ఇలా క్లియర్గా ఇలా సింబల్ వస్తే అప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. నాకు ఆల్రెడీ
ఈ అథెంటికేటర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డేటా అంతా చూపిస్తుంది. మీకు ఏంటంటే ప్లెయిన్గా పేజ్లో ఏముండదు. ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది కదండి, ఆ ప్లస్ సింబల్ మాత్రమే కనిపిస్తుంది. ఫ్రెష్గా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి ఈ ప్లస్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయండి. ఒకటి ఏంటంటే స్కాన్ ఏ క్యూఆర్ కోడ్ అని, నెక్స్ట్ ఎంటర్ ఏ సెటప్ కీ అనేసి. సో ఈ ఎంటర్ ఏ సెటప్ కీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ నేమ్ అడుగుతుంది. ఈ అకౌంట్ నేమ్ దగ్గర బిట్ మార్ట్ అని, సో ఇక్కడ అకౌంట్ నేమ్ దగ్గర మీరు బిట్ మార్ట్ అని ఎంట్రీ చేయండి. తర్వాత ఎంటర్ యువర్ కీ అని ఉంది కదా, ఈ యువర్ కీ దగ్గర మీరు సెటప్ కీ ఏదైతే ఇన్స్టాల్ చేశారో ఒక లైన్ లాంటిది అది తీసుకొచ్చేసి కాపీ చేసి ఉన్నారు కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ యాడ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ గూగుల్ అథెంటికేటర్ అనేది రెడీ అయిపోతుంది. అక్కడ మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీని తీసుకెళ్ళేసి మీరు ఇదివరకు చూసినటువంటి ఎంటర్ కోడ్ అనే ఆప్షన్ ఉన్నది కదా, ఆప్షన్ దగ్గర ఆ 6 డిజిట్స్ కోడ్ అనే దాన్ని మీరు ఎంట్రీ చేసేస్తే మీ గూగుల్ అథెంటికేటర్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. టోటల్గా ఇక్కడ మనము మన కేవైసీ అనే దాన్ని వెరిఫై చేసేసుకున్నాము. వెరిఫైడ్ అని పడింది. దాని తర్వాత ఫోన్ వెరిఫికేషన్ చేసేసుకున్నాం, ఈమెయిల్ వెరిఫికేషన్ చేసేసుకున్నాం. తర్వాత గూగుల్ అథెంటికేటర్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకున్నాం మనం ఈ వీడియోలో. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ అథెంటికేటర్ సెటప్ చేసుకోవడం అనేది కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. సో మీ దగ్గర ఎవరన్నా ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయండి. లేకపోతే మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో నన్ను కాంటాక్ట్ అయితే ఇది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేను మీకు పర్సనల్గా గైడ్ అనేది చేస్తానండి. సింపుల్ అండి, ఇంతే విషయము ఈ వీడియోలో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు లింకులో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో నాకు అందిన ఇన్ఫర్మేషన్స్ ప్రకారం మా ఫ్రెండ్స్ది లేకపోతే ఎవరో ఒకరిది కిబో ఎవరైతే చేశారో వాళ్ళ అకౌంట్ ఒకరిది తీసుకొని దాని నుంచి విత్డ్రాల్ ఏ విధంగా, కివో కాయిన్ విత్డ్రాల్ ఏ విధంగా చేసి మన బిట్ మార్ట్ అకౌంట్కి ఆ కేబీసీ కాయిన్ లేకపోతే కిబో కాయిన్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.